భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ రికార్డు సాధించింది. నిన్న జరిగిన మహిళల ప్రపంచ కప్ ఇంగ్లాండ్ భారత్ వన్డే మ్యాచ్లో ఇండోర్ కేంద్రంగా దీప్తి ఈ రికార్డు నెలకొల్పింది. వన్డేలలో 2000 పరుగులు 150 వికెట్లు తీసిన తొలి భారత ఉమెన్ క్రికెటర్గా ఆమె చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 4వ ఉమెన్ క్రికెటర్గా నిలిచింది. ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ ఫెర్రీ మొదటి స్థానంలో ఉంది. ఫెర్రీ వన్డే క్రికెట్లో 4414 పరుగులు చేసి 166 వికెట్లు తీసింది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో భారత జట్టు ఓడిపోయినప్పటికీ దీప్తి ఈ రికార్డు సాధించింది. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 51 పరుగులకు 4 బ్యాట్స్మెన్ ను ఆమె అవుట్ చేసింది. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీయడంతో దీప్తి 150 వికెట్ల మైలురాయిని చేరుకుంది. తర్వాత బ్యాటింగ్ చేసిన దీప్తి హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నం చేసింది. మహిళల క్రికెట్లో వన్డేలో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ ఫెర్రీ టాప్ లో కొనసాగుతుండగా, వయసులో చిన్నదైన దీప్తి ఈమె రికార్డును కూడా చేరుకుంటుందని పలువురు క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫెర్రీ తరువాతి స్థానంలో 5873 పరుగులు 155 వికెట్లతో వెస్టిండీస్ చెందిన స్టెఫానీ టేలర్ 3397 పరుగులు 172 వికెట్లతో దక్షిణాఫ్రికాకు చెందిన మారీ జాన్ కాప్ ముందున్నారు. ఒక భారత క్రికెటర్ రికార్డుల పరంపర సాధిస్తుండడం భవిష్యత్తులో దీప్తి శర్మ ఆల్రౌండర్ ప్రతిభ భారత మహిళా జట్టుకు ఎంతో తోడ్పడుతుందని క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.